హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023 నెట్ఫ్లిక్స్ టాప్ చార్ట్స్లో కంటిన్యూస్గా ట్రెండ్ అవుతూ ఉన్న మాస్క్ గర్ల్ అనే కొరియన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. ఈ స్టోరీ కొంచెం వెరైటీగా, ఇంకా ఇప్పటి వరకు మనం చూసిన రివెంజ్ స్టోరీస్ అన్నిటికన్నా చాలా డిఫరెంట్, ఇంకా యూనిక్ ప్లస్ ఎంగేజింగ్గా ఉండబోతుంది. మీకు స్టోరీ క్లియర్గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే బాధ్యత మీది. సో వీడియోని అసలు మర్చిపోకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. స్టోరీ స్టార్టింగ్లో స్టేజ్ పైన డాన్స్ చేస్తూ ఉన్న 6 ఏళ్ల చిన్నపిల్లని చూస్తాము. ఈ అమ్మాయి పేరు మోమి. ఇంకా మోమినే ఈ మూవీ యొక్క మెయిన్ క్యారెక్టర్. మోమికి డాన్స్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం. జనాలందరూ కూడా పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కొట్టే చప్పట్లు మోమి చెవులకి చాలా అంటే చాలా యూనిక్ గా వినిపిస్తాయి. ఆ క్లాప్స్ కోసమే తను ఇంతలాగా కష్టపడుతూ ఉంటుంది. డాన్స్ పైన ఉన్న ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ వల్లే తను స్కూల్ యొక్క అన్ని ప్రోగ్రామ్స్ లో పార్ట్ తీసుకుందామని అనుకుంటుంది. పార్టిసిపేట్ కూడా చేస్తుంది. కానీ పెరిగే కొద్దీ తన యొక్క ఫేస్ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ అవుతూ వచ్చింది. దానివల్ల తను చాలా క్రిటిసిజం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. తన స్కూల్లో తను పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నప్పుడే తన స్కూల్ స్టూడెంట్స్ ఇంకా ఫ్రెండ్స్ ఎవరు కూడా తనకి సపోర్ట్ చేయట్లేదు. తన డాన్స్ మీద కాకుండా తన యొక్క ఫేస్ ఇంకా లుక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అందరి ముందు తన పరువు పోయేలా మాట్లాడి అందరి ముందు తనని అవమానించి స్టేజ్ పై నుంచి కిందకి దిగిపోయేలా చేస్తూ ఉన్నారు. మోమి అందంగా లేదని తనలో తనే బాధపడుతూ ఉంటే మోమి వాళ్ళ అమ్మ ఇంకొక పక్క నుంచి నువ్వు నిజంగానే అందంగా లేవు, యు ఆర్ వెరీ అగ్లీ అని తన్ని చాలా డిమోటివేట్ చేసేది. దీనివల్ల మోమి యొక్క కాన్ఫిడెన్స్ పూర్తిగా తగ్గిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత మనం వయసులోకి వచ్చిన మోమిని చూస్తాము. తనకి నచ్చకపోయినా సరే ఒక కార్పొరేట్ జాబ్లో ఇరుక్కుపోతుంది. కానీ ఇప్పటికీ కూడా తను క్లాప్ సౌండ్ని వినిందంటే అటువైపుగా వెళ్లకుండా తనని తాను ఆపుకోలేకపోతుంది. నెక్స్ట్ సీన్లో మాస్క్ పెట్టుకున్న ఒక అమ్మాయిని అయితే మనకి చూపిస్తారు. ఈ అమ్మాయే మాస్క్ గర్ల్. తను ఆన్లైన్ ఒక వెబ్సైట్లో తన ఆడియన్స్ అందరినీ కూడా ఎంగేజ్ చేయడానికి కొంచెం సెక్షువల్గా డాన్స్ చేస్తుంది. జనాలందరినీ కూడా మాస్క్ గర్ల్ ప్రతిరోజు ఇలానే మైమరిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మాస్క్ గర్ల్కి ఎంత డబ్బులు కావాల్స్తే అంత డబ్బుల్ని సెండ్ చేస్తారో దానికి మించి మాస్క్ గర్ల్కి రావాల్సిన లైక్స్ అండ్ కామెంట్స్ అన్ని కూడా వస్తూనే ఉంటాయి. ఈ వ్యవహారం ఇవాళ ఒక్కరోజే కాదు, ఎన్నో రోజులుగా ఎన్నో నెలలుగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. రాత్రిపూట అబ్బాయిలందరినీ కూడా మాస్క్ గర్ల్ పిచ్చగా రెచ్చగొట్టి వాళ్ళందరి దగ్గర నుంచి ఎంత కావాల్స్తే అంత డబ్బుల్ని గుంజేస్తూ ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఆఫీస్లో ఏరియామ్ అనే ఒక అందమైన అమ్మాయి అయితే ఉంటుంది. ఈ అమ్మాయిని ఆఫీస్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా చాలా ఇష్టపడతారు. మొత్తం మేల్ అటెన్షన్ మొత్తాన్ని కూడా ఏరియామ్ తన వైపుకి తిప్పేసుకుంటుంది. ఇంకా అమ్మాయిలందరూ కూడా ఏరియామ్ ని చూసి జెలస్ ఫీల్ అవడం తప్ప ఏమీ చేయలేరు. ఆబ్వియస్ గా మోమికి కూడా ఏరియామ్ ని చూసి ప్రతిరోజు కుళ్ళుకుంటూనే ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లోనే పనిచేసే ఇంకొక మేనేజర్ పేరు మిస్టర్ పార్క్. పార్క్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇంకా తను ఒక పర్ఫెక్ట్ అబ్బాయి అయి ఉంటాడు. మోమికి ముందు నుంచి కూడా పార్క్ పైన ఒక పెద్ద క్రష్ అయితే ఉంటుంది. ఎందుకంటే పార్క్ భేదభావాలు ఏమి చూపించకుండా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడు కాబట్టి. అమ్మాయి అందంగా ఉందా అగ్లీగా ఉందా అని అసలు తను ఏ రోజు పట్టించుకున్నదే లేదు. ఆఖరికి ఏరియామ్ ఒక రోజు చిన్న తప్పు చేసినందువల్లే ఏరియామ్ ని చాలా గట్టిగా తిడతాడు అందరి ముందు. ఈ సిచ్యువేషన్ ని చూసిన తర్వాత మోమి ఫుల్ ఫిదా అయిపోతుంది మిస్టర్ పార్క్ ని చూసి. ఓ రోజు మోమి ఆఫీస్ లో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉన్న టైంలో తను చూడకూడని ఒక దృశ్యాన్ని అయితే చూస్తుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మిస్టర్ పార్క్ ఇంకా ఏరియామ్ వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ గా ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఈ సీన్ ని చూసిన తర్వాత మోమి చాలా అప్సెట్ అయిపోతుంది. ఇన్ని రోజులుగా మంచివాడు గుణవంతుడు అనుకున్న పార్క్ ఇలా బిహేవ్ చేయడంతో తను ఇంకా ఫుల్ గా తాగేసి ఇంటికి వచ్చి చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తుంది. అదేలా ఇవాళ రాత్రి మాస్క్ గర్ల్ కూడా ఫుల్ గా తాగేసి కెమెరా ముందుకి వస్తుంది అనుకుంటా. స్పృహ లేని పనులన్నీ చేస్తుంది. తను ఒంటి పైన ఉన్న బట్టలన్నిటినీ కూడా తీసేసి కెమెరాలో ఉన్న వందల వేల మందికి చూపిస్తుంది. బట్ నెక్స్ట్ డే మాస్క్ గర్ల్ నిద్ర లేచిన తర్వాతే తను రాత్రి చేయకూడని ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుంటుంది. అదెలా తను మాస్క్ తీస్తేనే తెలుస్తుంది ఈ మాస్క్ గర్ల్ ఇంకెవరో కాదు మన మోమీనే అని. రాత్రి మోమి మాస్క్ గర్ల్ గా హద్దులు దాటడం వల్ల వెబ్సైట్ వాళ్ళంతా కలిపి మోమి ఒక ఛానల్ ని పర్మనెంట్ గా సస్పెండ్ చేసేస్తారు. ఇంకా తనకి మాస్క్ గర్ల్ అకౌంట్ లేకుండా చేస్తారు. ఏరియామ్ పైన ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందాం అనుకున్న మోమి ఆఫీస్ లో ఏరియామ్ కి ఇంకా పార్క్ కి మధ్యన అఫైర్ నడుస్తూ ఉందన్న విషయాన్ని వైరల్ న్యూస్ గా స్ప్రెడ్ చేస్తుంది. చాలా తక్కువ టైంలోనే ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ న్యూస్ చేరిపోతుంది. అందరూ రకరకాలుగా ఈ న్యూస్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఈ రూమర్స్ అన్నిటి వల్ల పార్క్ తన ఉద్యోగాన్ని మానేయాల్సి వస్తుంది. ఏరియామ్ ని కూడా వేరొక బ్రాంచ్ కి మూవ్ చేసేస్తారు. మోమి కొంచెం అప్సెట్ అయ్యి ఉంటుంది. తన వల్ల ఇంత పెద్ద తప్పు మరొకసారి జరిగినందుకు. అంటే వాళ్ళిద్దరి జాబ్ పోవడానికి కారణం కూడా మోమినే కదా. తనే రూమర్ని స్ప్రెడ్ చేసింది కాబట్టి తానే ఇప్పుడు బాధపడుతుంది. బాధలో ఉన్న మోమి తన ల్యాప్టాప్ని ఓపెన్ చేసి చూస్తే నువ్వే మాస్క్ గర్ల్ అన్న విషయం నాకు బాగా తెలుసని ఎవడో ఒక ఈమెయిల్ అయితే మన మోమికి పంపించి ఉంటాడు. ఆ మెయిల్ని చూసి చూడంగానే మోమి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. పరిగెత్తుకుంటూ వాష్రూమ్ లోపలికి అయితే వచ్చేస్తుంది. ఆఫీస్లో మోమితో మాట్లాడడానికి ఒకడైతే చాలా ట్రై చేస్తాడు. కానీ మాట్లాడే ధైర్యం అతనికి లేదు. లేకపోతే మోమిని చూసి ఏం మాట్లాడాలో తెలియక ఏమీ మాట్లాడకుండానే ఆగిపోతాడు. ఇంటికి వచ్చిన మోమి తన ఛానల్ని ఓపెన్ చేసి చూసినప్పుడు తను ఇంకా తన సబ్స్క్రైబర్స్ ఆర్ ఛానల్ మెంబర్స్తో చాట్ చేసే ఆప్షన్ని కోల్పోయి ఉండదు. అందుకే కంటెంట్ ఏమి పోస్ట్ చేయలేకపోయినా సరే తన ఛానల్ యొక్క మెంబర్స్తో ఒకసారి టచ్లోకి వద్దాం అనుకుంటుంది. అదే పని మీద ది
ప్రిన్స్ అనే ఒక యూజర్తో టచ్లోకి వస్తుంది. ద ప్రిన్స్ యూజర్ నేమ్ పెట్టుకున్న ఈ అబ్బాయి యొక్క అసలైన పేరు నామ్ అయి ఉంటుంది. నామ్ చూడ్డానికి చాలా అగ్లీ ఇంకా లావుగా ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి అతను సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు. తన క్లాస్మేట్స్ అందరూ కూడా తన్ని ఎప్పుడు ర్యాగింగ్ చేస్తూనే ఉండేవారు. దీనివల్ల తను ఒంటరివాడు అయిపోయాడు. తనకి ఇప్పుడు ఉండడానికి ఇంట్లో ఎవరు కూడా తోడుగా లేరని చెప్పాడు. అంతమంది అతన్ని అంతలా ఏడిపించడం వల్ల అతను అందరి నుంచి దూరం అయిపోయాడు. అతని కోసం అతని ఒక సపరేట్ వరల్డ్ని క్రియేట్ చేసుకున్నాడు. అతను యానిమేటెడ్ జపనీస్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అతని గర్ల్ ఫ్రెండ్స్గా భావిస్తాడు. అంతకుమించి ఇంట్లో అన్నీ కూడా అమ్మాయిల బొమ్మలే ఉంటాయి. మరి ముఖ్యంగా తన భార్య అన్నట్టుగా ఒక పెద్ద బొమ్మనైతే తెచ్చుకొని తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఆ బొమ్మని చాలా ప్రేమగా కూడా చూసుకుంటాడు. నామ్ ఆ బొమ్మతో టైం స్పెండ్ చేయడంలో ఎంత బిజీ అయిపోతాడంటే కనీసం వాళ్ళ అమ్మ కాల్ని కూడా లిఫ్ట్ చేయడు. వాళ్ళ అమ్మకి కాల్ చేయడం కూడా మర్చిపోతాడు. ఆఖరికి ఎప్పటికో ఒకసారి వాళ్ళ మమ్మీ కాల్ని పిక్ చేస్తాడు. ఇవాళ నామ్ బర్త్డే కావడంతో వాళ్ళ మమ్మీ అతనికి హ్యాపీ బర్త్డే అని విష్ చేసి, అసలు నువ్వు ఒక్కడివే ఇంట్లో ఏం చేస్తున్నావురా, నేను నిన్ను డాక్టర్ని చేయాలనుకున్నాను కానీ నువ్వు ఇంట్లో నుంచి కదలని కూడా కదలట్లేదు, ప్రయోజకుడు అవుతావు అనుకుంటే అసలు ఏమీ అవ్వకుండా అదే ఇంట్లో పడున్నావు, అసలు నువ్వు నన్ను కంప్లీట్గా డిసప్పాయింట్ చేసావని వాళ్ళ మమ్మీ అంటుంది. కానీ నామ్ మాత్రం వాళ్ళ అమ్మ యొక్క మాటల్ని పెద్దగేమీ పట్టించుకోడు. నామ్ ఎంత సిగ్గుపడే అబ్బాయి అంటే అతను డైరెక్ట్గా అమ్మాయిల కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి మాట్లాడే రకం కాదు. అందుకే అతను తల దించుకొని అమ్మాయిల యొక్క చేతుల్ని చూసి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు ముందు చెప్పుకున్నట్టే నామ్ అడల్ట్ వీడియోస్కి అడిక్ట్ అయి ఉంటాడు. అతను ప్రతిరోజు మాస్క్ గర్ల్ని రెగ్యులర్గా మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ ఉంటాడు. కాబట్టి మాస్క్ గర్ల్ ఎప్పుడు ఏం చేస్తూ ఉంది, ఆమె యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నామ్కి బాగా తెలుసుంటాయి. ఆఫీస్లో రోజు మోమీ ఏదో ఒక ఇంపార్టెంట్ ఫైల్ని తీసుకొని వచ్చి నామ్కి ఇస్తూ ఉన్న టైంలోనే నామ్ డైరెక్ట్గా మోమీ మొహంలోకి చూసి మాట్లాడలేక తల దించి మోమీ యొక్క చేతిని చూస్తాడు. మోమీ యొక్క 2 చేతుల మీద 2 పుట్టుమచ్చలు అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్ సిమిలర్ ప్యాటర్న్లో అదే స్పాట్స్లో 2 పుట్టుమచ్చలు మాస్క్ గర్ల్కి కూడా ఉండడంతో మోమీనే ఆ మాస్క్ గర్ల్ అన్న విషయం ఆ రోజే నామ్ అర్థం చేసుకోగలుగుతాడు. ఇంకా ఆ రోజు నుంచి అతను ప్రతిరోజు మోమీ పైన ఒక కన్నేసి ఉంచుతాడు. మోమీనే ఫాలో అవుతూ ఉంటాడు కూడా. ఒక పాయింట్లో అతనికి కూడా తెలుస్తుంది మోమీకి పార్క్ అంటే ఇష్టమని. ఫస్ట్ టైం అతను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, కానీ ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతుందని తెలిసి అతను కొంచెం అప్సెట్ అవుతాడు. ఇంకా లేట్ చేయకూడదు అనుకున్నాడు. అందుకే వాళ్ళు ఎలాగైనా సరే మోమీకి తన మనసులో ఉన్న మాటని చెప్పేద్దామని ఆఫీస్ బయటే నామ్ వెయిట్ చేస్తాడు. కానీ అదే టైంకి మోమీ ఇంకా పార్క్ ఇద్దరు కూడా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఆఫీస్ లోపలికి వెళ్తూ ఉండడాన్ని నోటీస్ చేస్తాడు. నడుస్తూ ఉన్నంతసేపు కూడా అతని గుండె జారిపోయినంత పని అవుతుంది. ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యన ఏమైనా జరుగుతుందేమో అని. కానీ ఆఫీస్ లోపల చూస్తేనే అతను పార్క్ ఇంకా ఏరియా వీళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండడం చూసి అతని ఆనందానికి హద్దే లేకుండా పోతుంది. సో దట్ ఇప్పుడు అతని లైన్ క్లియర్ అయి ఉంటుంది. కాబట్టి అదే సంతోషంలో నామ్ అయితే ఇంటికి వచ్చి మాస్క్ గర్ల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ మాస్క్ గర్ల్ మోమీ ఆ రోజు చూడకూడని దృశ్యం అయితే చూసి ఫుల్గా తాగేసి ఇంటికి వచ్చి అన్ని హద్దుల్ని దాటేసి ఉంటుంది కదా. ఇది అదే రోజు అయి ఉంటుంది. తర్వాత రోజు నామ్ పొద్దున్న నుంచి మోమీతో మాట్లాడదాము అనుకుంటాడు. కానీ అతను అనుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. మోమీతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు. అందుకే మోమీకి ఒక ఈమెయిల్ని పంపించి ఉంటాడు, నువ్వు మాస్క్ గర్ల్ అన్న విషయం నాకు తెలుసు అని. మాస్క్ గర్ల్కి ఇప్పుడు చేయడానికి పెద్దగా పనేమీ లేకపోవడంతో తను సరదాగా కాసేపు బయటికి వెళ్ళి అలా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఎవరో ఒక అబ్బాయిని వెతుకుతూ ఉంటుంది. అదే టైంకి ది ప్రిన్స్ మెసేజ్ కూడా కనబడడంతో నామ్నే బయటికి వస్తావా అని అడుగుతుంది. కానీ నామ్ తన కంప్యూటర్ని కొంచెం లేట్గా ఓపెన్ చేయడంతో మోమీకి టైంకి రిప్లై ఇవ్వలేకపోతాడు. దానివల్ల మోమీ ఇంకొక యూజర్ని అయితే పట్టుకొని అతనితో కలిసి డేట్కి వెళ్తుంది. మోమీ వీడెవరినో గెలవడానికి మాస్క్ ఇంకా స్పెక్ట్ని పెట్టుకొని తన మొహం మొత్తాన్ని కప్పుకొని ఒక బార్క్ అయితే వస్తుంది. వాడు మన మోమీని మాస్క్ తీయి నువ్వు చాలా బాగుంటావు నేను అనుకుంటున్నాను, తీయచ్చు కదా ప్లీజ్ అని కంటిన్యూస్గా అడుక్కోవడంతో మోమీకి ఇంకా వేరే ఆప్షనే లేక ఆఖరికి తన మాస్క్ని అయితే తీసేస్తుంది. అరే వా, ఇంత అందాన్ని మీరు మాస్క్ వెనకాల ఎందుకు ఇలా దాచిపెడుతూ ఉన్నారు, మీరు నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, ఇంత అందమైన అమ్మాయిని నేను నా జీవితంలోనే చూడలేదని ఆపకుండా పొగడేస్తూనే ఉంటాడు. కానీ లేట్గానే మనకి అర్థమవుతుంది ఈ పొగడ్తలన్నీ కూడా కేవలం ఉత్తుత్తి యాక్టింగ్ మాత్రమే. వీడు జస్ట్ మాస్క్ గర్ల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకొని వాటన్నిటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మోమీని వాడుకొని తన్ని అడ్వాంటేజ్ తీసుకొని అయితే సోషల్ మీడియాలో పాపులారిటీ పెంచుకుందామని అనుకుంటున్నాడు. అనుకున్నట్టే మాస్క్ గర్ల్ని అతను కలిశాడని ఇవాళ ఒక రాత్రి మాస్క్ గర్ల్తో టైం స్పెండ్ చేయబోతున్నాడని. అయినా మాస్క్ గర్ల్ కనిపించే అంత అందంగా ఏమీ లేదు, తను చాలా అగ్లీ ఇంకా అందవిహీనంగా ఉందని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసి మాస్క్ గర్ల్ యొక్క యూజర్స్ అందరికీ కూడా ఈ డీటెయిల్స్ కనిపించేలా చేస్తాడు. వీడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ మెసేజ్ని నామ్ కూడా చూసేస్తాడు. సడన్గా నామ్కి ఎందుకో మోమీ గురించి టెన్షన్ మొదలవుతుంది. మోమీకి కంటిన్యూస్గా బోల్డ్ అనిసార్లు కాల్ చేస్తాడు. కానీ మోమీ ఒక్కసారి కూడా నామ్ యొక్క కాల్ని పిక్ చేయలేదు. వీడిప్పుడు మోమీని ఒక హోటల్కి తీసుకొని వచ్చి మోమీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాడు. కానీ మోమీ
మోమికి చాలా తక్కువ టైంలోనే అతని అడ్వాంటేజ్ అన్ని అర్థమైపోవడంతో అతనికి దూరంగానే జరిగిపోతుంది. అతను ఫోర్స్ చేసినప్పుడు కూడా మోమి కొంచెం అతని పక్కకు జరిపేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వాడి నోటి నుంచి మోమి వినకొన్ని పదాలు అయితే వింటుంది. అసలు నీకు ఏం చూసుకొని ఇంత పొగరుందో నాకైతే అర్థం కావట్లేదు. నాలాంటి ఒక హ్యాండ్సమ్ అబ్బాయి దిగి నీ దగ్గరికి వచ్చినా సరే నాతో పడుకోవడానికి రెడీగా లేవు. నీ మొహం ఏమో చండాలంగా ఉంది. నీ బాడీ స్ట్రక్చర్ కూడా ఏమీ అంత బాగాలేదు. అయినా సరే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కాసేపు వచ్చి ఇక్కడ కోఆపరేట్ చేయొచ్చు కదా అని అడుగుతాడు. ఏంట్రా ఊరుకుంటున్నానని నోటికి నచ్చినట్టు మాట్లాడుతున్నావా ఏంటి అని మోమి చాలా కోపంగా వచ్చి వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తుంది. వాడు కూడా తిరగపడి మోమి పైన పడి తన్ని బలవంతం చేయబోతాడు. ఇంకా మోమి సెల్ఫ్ డిఫెన్స్ కోసం అతని పక్కకైతే చాలా ఫోర్స్తో నెట్టేస్తుంది. దానివల్ల వాడి తల బద్దలైపోతుంది. బ్లడ్ కూడా రావడం స్టార్ట్ అయిపోతుంది. మోమి వెంటనే అంబులెన్స్కి కాల్ చేద్దామని తన ఫోన్ని తీసుకున్న టైంలోనే తన ఫోన్లో వస్తూ ఉన్న నామ్ యొక్క కాల్స్ ఇంకా మెసేజెస్ అన్నిటిని కూడా చూసి వెంటనే నామ్కి కాల్ చేసి అతన్ని హెల్ప్ చేయడానికి హోటల్కి రమ్మని అయితే పిలిచేస్తుంది. నామ్ ఆ హోటల్కి వచ్చిన తర్వాత మోమి జరిగిన స్టోరీ మొత్తాన్ని కూడా చెప్తుంది. మోమిని వెంటనే ఇంటికి వెళ్ళిపోమని నామ్ ఇక్కడ ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేస్తా అని చెప్తాడు. నామ్ ఒక కత్తిని తీసుకొని వాడి దగ్గరికి వచ్చినప్పుడే వాడి బాడీలోకి స్పృహ అయితే వస్తుంది. దెబ్బకి భయపడిన నామ్ చాలా వేగంగా వాడి బాడీని ముక్కలుగా నరికేసి వాడి బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా ఒక సూట్ కేసులో పెట్టుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత రోజు నామ్ ఆఫీస్కి ఎలా వస్తాడంటే రాత్రి అసలు తను ఏ తప్పు చేయనట్టు, రాత్రి ఏమీ జరగలేదన్నట్టు ఒక ఇన్నోసెంట్ ఫేస్ని అయితే పెట్టి ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అందరి ద్వారా అతనికి తెలుస్తుంది మోమి ఇవాటితో జాబ్ని వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉందని. వెంటనే మోమి వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాడు. మాస్క్ని పెట్టుకున్న మోమి మాస్క్ గర్ల్గా డోర్ని ఓపెన్ చేస్తుంది. అదేంటి నేను నీకోసం రాత్రి అంత కష్టపడి అంత పెద్ద తప్పుని చేసినప్పుడు నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతావని నామ్ క్వశ్చన్ చేస్తాడు. మోమికి ఈ పాయింట్లోనే తెలుస్తుంది తను రెగ్యులర్గా చాట్ చేసే ది ప్రిన్స్ ఇంకెవరో కాదు, తన కళ్ళ ముందు నుంచున్న ఇదే నామ్ అనే అగ్లీ వ్యక్తి అని. మోమి నామ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంది తను ఒకడిని మర్డర్ చేసింది. అలాంటి తను ఈ ప్లేస్లో ఉండడం తనకి ఇంకా నామ్కి ఇద్దరికి కూడా సేఫ్ కాదు. అందువల్లే తను ఈ ప్లేస్ని వదిలేసి చాలా దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకుందని. నామ్ ఇంకా ఆలస్యం చేయకుండా మోమికి తన మనసులో ఉన్న మాటని చెప్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా నేను నిన్ను ఇష్టపడుతూ ఉన్నానని. కానీ మోమి తన టెన్షన్లో తను ఉంటుంది కాబట్టి నామ్ యొక్క మాటల్ని పెద్దగా పట్టించుకోదు. ఇంకా నామ్ పేషెన్స్ మొత్తాన్ని కూడా కోల్పోతాడు. ఇప్పటి వరకు మోమి పైన ప్రేమ ఉన్నట్టుగానే నటించాడు కానీ సడన్ గా అతను ఒక మృగంలాగా మారి అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మోమిని రేప్ చేస్తాడు. తర్వాతే నా మోమి యొక్క మాస్క్ ని పక్కకి తీస్తేనే అతనికి తెలుస్తుంది మోమి ఈ పార్ట్కి ప్లాస్టిక్ సర్జరీని చేయించేసుకుందని. మోమి ఇంకా నొప్పిని భరించలేకపోతుంది. ఓపికని కోల్పోయిన మోమి వెంటనే నామ్ని ఇటువైపుకి తిప్పేసి వాడిపైన కూర్చొని పక్కనే దొరికిన ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ని తీసుకొని నామ్ యొక్క మెడ పైన గట్టిగా గుచ్చేస్తుంది. ఒకే ఒక్క దెబ్బతో నామ్ అయితే చచ్చిపోతాడు. ఇక్కడితో సీన్ 1974 నామ్ యొక్క చైల్డ్హుడ్ స్టోరీ నుంచి కూడా మనకి నామ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. మనకి కిమ్ అనే ఒక లేడీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈమె ఈ మూవీ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్. కిమ్ ఇంకెవరో కాదు నామ్ యొక్క కన్న తల్లి అయి ఉంటుంది. కిమ్ దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడే ఏ స్కిల్ కూడా లేకపోవడంతో తను ఒక రిచ్ మ్యాన్ ని వెతుక్కొని అతన్ని పెళ్లి చేసుకుంటుంది. కానీ 3 సంవత్సరాల్లోనే అతనితో డైవర్స్ అయిపోవడంతో తను అతని నుంచి కొంచెం దూరంగా వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటికే కిమ్ కి నామ్ పుట్టేసి ఉంటాడు. డైవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి కిమ్ నామ్ యొక్క భవిష్యత్తు కోసం చాలా కష్టపడుతుంది. ప్రతిరోజు రకరకాల ఇంట్లో కూలీ పనులన్నింటినీ చేసి డబ్బులు కూడా పెట్టుకొని ఫైనల్ గా ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఓపెన్ చేయగలుగుతుంది. కిమ్ ఎప్పుడు కూడా నామ్ పెద్దైన తర్వాత ఒక మంచి డాక్టర్ అవుతాడని ఇంకా ఆ పాయింట్ నుంచి తను కష్టపడాల్సిన అవసరం కొంచెం తగ్గుతుంది. తను ప్రతిరోజు కష్టపడి చేసే ఈ పనులన్నిటి నుంచి తనకి విముక్తి అయితే దక్కుతుంది. అంతకు మించి నామ్ పెద్దైన తర్వాత ఆమెని బాగా చూసుకుంటాడు. అప్పటికన్నా ఆమెకి కూలీ పనుల నుంచి కొంచెం ఫ్రీడమ్ అయితే దక్కుతుందని ఆశించింది. కానీ నామ్కి ఎక్కడ డాక్టర్ కోసం చదివే బుక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అతనికి చిన్నప్పటి నుంచి ఈ అడల్ట్ మ్యాగజైన్స్ ఇంకా అడల్ట్ బుక్స్ పైన ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల అతను డాక్టర్ అయితే అవ్వలేకపోయాడు. కానీ ఏదో ఒక చిన్న కార్పొరేట్ జాబ్లో అడ్జస్ట్ అయితే అయిపోతాడు. జాబ్ వచ్చిన తర్వాత నామ్ ఒక సపరేట్ హౌస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ కిమ్ అస్సలు ఊరుకోదు. నేను దీనికోసమేనా నేను ఇంత కష్టపడి చదివించింది, నన్ను ఇక్కడ ఈ ఇంట్లో పడేసి నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఇంక నేను జీవితాంతం కష్టపడాల్సిందేనా ఏంటి? తండ్రి లేని ఒక కొడుకుని పెంచడం ఎంత కష్టమో నీకు తెలీదు. ఒక డైవర్స్డ్ ఉమెన్గా ఈ సొసైటీలో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నా ఒక్కదానికి తెలుస్తుంది. అలాంటిది ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోకుండా నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ఇది ఎంతవరకు న్యాయం అని అతన్నే క్వశ్చన్ చేస్తుంది. కానీ నామ్ వాళ్ళ అమ్మ చిన్నప్పటి నుంచి చేసిన సేవలన్నింటినీ పూర్తిగా మర్చిపోయి వాళ్ళ అమ్మని ఇదే ఇంట్లో పెట్టి అతనైతే సపరేట్ హౌస్లోకి మూవ్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ అమ్మని కూడా ఆ ఇంట్లోకి రావద్దని చాలా గట్టిగా చెప్పేస్తాడు. కానీ కిమ్ తన కొడుకుని అంత ఈజీగా వదిలేయాలనుకోవట్లేదు. అందుకే ఎప్పటికప్పుడు తన కొడుకు ఇంటికి బయలుదేరుతుంది. కానీ వాడు మాత్రం అటు పక్క నుంచి డోర్ ఓపెన్ కూడా చేయడు. అప్పుడప్పుడు చాలా రేర్ టైమ్స్లోనే ఓపెన్ చేస్తాడు. ఇంకా ఏ బర్త్డే టైంకో కాల్ చేస్తాడు. వాళ్ళ అమ్మ కాల్ చేసినా సరే పిక్ చేయడు. ఎప్పుడు నామ్ వాళ్ళ అమ్మకి
ఏదో ఒక విధంగా టచ్లో అయితే ఉంటాడు, కానీ గత కొన్ని రోజులుగా అసలు కిమ్కి తన కొడుకు యొక్క ఆచూకీని తెలియట్లేదు. తన కొడుక్కి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా, అతని ఇంటికి ఎన్నిసార్లు వెళ్తూ ఉన్నా అటు సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ లేకపోవడంతో కిమ్కి కొంచెం అనుమానం రావడంతో పోలీస్ ఆఫీసర్స్ని తీసుకొని అయితే నామ్ వల్ల ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక డెడ్ బాడీ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అంతకుమించి వాళ్ళందరికీ ఇంట్లో ఎక్కడ చూసినా సరే అడల్ట్ మ్యాగజైన్స్, అడల్ట్ బుక్స్, ఇంకా అడల్ట్ సిడీస్తో పాటు ఆ పెద్ద అమ్మాయి బొమ్మ అయితే కనిపిస్తుంది. వీటన్నిటిని చూసి కిమ్ పూర్తిగా ఆశ్చర్యపోతుంది. ఆఫీసర్స్ నామ్ యొక్క ఫ్రిడ్జ్ లోపల ఒక డెడ్ బాడీని కనిపెడతారు. డెడ్ బాడీ పేరు వినగానే కిమ్ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తను హాస్పిటల్లో మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత కంగారు పడుతూ ఆఫీసర్స్ని అడుగుతుంది, ఆ డెడ్ బాడీ నా కొడుకుది కాదు కదా అని. ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా ఇది నామ్ యొక్క డెడ్ బాడీ కాదు మేడం అని చెప్పేసరికి కిమ్ ప్రాణంలో ఊపిరైతే వస్తుంది. యాక్చువల్లీ ఈ డెడ్ బాడీ ఇంకెవరిదో కాదు, నామ్ ఆ రోజు హత్య చేసిన హోటల్ అబ్బాయిదే అయి ఉంటుంది. నామ్ గురించి ఇంకొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి ఆఫీసర్స్ ఇప్పుడు నామ్ పని చేసే ఆఫీస్కి వస్తారు. అక్కడున్న ఎంప్లాయీస్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా మోమీ పేరును అయితే ఎత్తుతారు. అంటే ఒకళ్ళు చెప్తారు, మోమీ ఏ రోజైతే ఆఫీస్ని వదిలిపెట్టి రిజైన్ చేసేసి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి నామ్ కనిపించట్లేదని. మోమీ ఫ్రెండ్ ఏమో మోమీ నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది, నామ్ మోమీని అదొకలా వింతగా చూస్తూ ఉండేవాడు. మోమీ ఎప్పుడు కూడా నామ్ వైపు చూడని కూడా చూడదు. నామ్ వల్ల మోమీ ప్రతిసారి అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతూనే ఉంటుందని. మరి ప్రతి ఒక్కరి నోటి నుంచి మోమీ పేరే వస్తూ ఉండడంతో ఆఫీసర్స్కి మోమీ పైన చిన్న అనుమానం వస్తుంది. అందుకే వెంటనే మోమీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటారు, కానీ మోమీ ఎప్పుడో తన ఇంటిని వదిలేసి ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ఇంటి ఓనర్ పోలీస్కి చెప్తుంది, మోమీ ఇంటిని వదిలేసి ఎప్పుడో వెళ్ళిపోయింది, కానీ వెళ్లే ముందు మోమీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తన రూపం ఇంకా తన ఆకారం మొత్తాన్ని కూడా మార్చుకుందనే విషయాన్ని కూడా ఆఫీసర్స్కి తెలియజేస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ కిమ్కి కాల్ చేసి, మాకెందుకో ఆ డెడ్ బాడీ మీ అబ్బాయి ఇంట్లో దొరికింది కాబట్టి మీ అబ్బాయి హత్య చేశాడేమో అని అనిపిస్తుందని చెప్పేసరికి కిమ్కి చాలా కోపం వచ్చి నా కొడుకు ఎప్పటికీ కూడా అలాంటి పని చేయడని తన ఫోన్ని బద్దలు కొట్టి కాల్ కట్ చేస్తుంది. కిమ్ తన కొడుకైన నామ్ ఒక ఇన్నోసెంట్ అని, ఎప్పటికీ కూడా తను అలాంటి తప్పు చేయడని ఆఫీసర్స్ ముందు ప్రూవ్ చేయడానికి తను ఒక్కసారిగా నామ్ యొక్క కంప్యూటర్ని అయితే ఓపెన్ చేస్తుంది, కానీ లేట్గానే గుర్తొస్తుంది కిమ్కి కంప్యూటర్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదని. అందుకోసమే తను వెంటనే కంప్యూటర్ని నేర్చుకోవడానికి కంప్యూటర్ క్లాసెస్కి కూడా అటెండ్ అవుతుంది. ప్రతిరోజు కంప్యూటర్ క్లాసెస్కి అటెండ్ అయ్యి చాలా డెడికేషన్తో ఆ క్లాసెస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా విని ఆఖరికి కంప్యూటర్ని ఎలా నేర్చుకోవాలో బేసిక్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా గ్రాస్ప్ చేస్తుంది. అలా కంప్యూటర్ని కెలుకుతూ ఉన్న టైంలో తనకి మాస్క్ గర్ల్ యొక్క కొన్ని వీడియోస్ కూడా కనిపిస్తాయి. అదే టైంకి టెడ్డీ అనే ఒక ఎనానమస్ పర్సన్ నుంచి కిమ్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, నువ్వు ఎలా అయితే మాస్క్ గర్ల్ని వెతుకుతూ ఉన్నావో నేను కూడా మాస్క్ గర్ల్ని అలానే వెతుకుతూ ఉన్నాను, నేను మాస్క్ గర్ల్కి చాలా పెద్ద ఫ్యాన్ని అని. కిమ్కి ఈ పాయింట్లో అనుమానం స్టార్ట్ అవుతుంది, ఎలా నా కొడుకు కంప్యూటర్ మొత్తము కూడా ఈ మాస్క్ గర్ల్ యొక్క వీడియోసే ఉన్నాయి, ఎవరు ఈ మాస్క్ గర్ల్ అని తను తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే ఇప్పుడు ఎలాగో టెడ్డీ కూడా మాస్క్ గర్ల్ని వెతుకుతూ ఉన్నాడు, ఈమె కూడా మాస్క్ గర్ల్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది కాబట్టి టెడ్డీ హెల్ప్ తీసుకొని మాస్క్ గర్ల్ ఎవరనే విషయాన్ని తెలుసుకుందామని మాస్క్ గర్ల్ని వెతికి ఆ జర్నీని స్టార్ట్ చేస్తుంది. తర్వాత రోజు పోలీస్ వాళ్ళు ఇంకొక డెడ్ బాడీని అయితే స్పాట్ చేసి కిమ్ని ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడానికి అయితే పిలుస్తారు. కిమ్ ఆ డెడ్ బాడీని చూసి చూడంగానే ఏడవడం మొదలు పెట్టేస్తుంది. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఇంకెవరితో కాదు, తన కన్న కొడుకైన నామ్దే అయి ఉంటుంది. ఇంకా రూమర్ స్టార్ట్ అయిపోతే నామ్ ఒక మెంటల్ పేషెంట్ అని, అతని ఇంట్లో పూర్తిగా అడల్ట్ మ్యాగజైన్స్ ఉన్నాయి, అతని యొక్క మెంటల్ స్టెబిలిటీ కూడా సరిగ్గా లేదనుకుంటా. అందువల్లే మోమీని అబ్యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు మోమీ సెల్ఫ్ డిఫెన్స్ వల్లే నామ్ని చంపేసి ఉంటుందేమో అని. తన కొడుకు చావుకి కారణమైన మాస్క్ గర్ల్ అంటే మోమీని అస్సలు వదిలిపెట్టకూడదు అనుకుంటుంది కిమ్. ఎలాగైనా సరే మోమీని వెతికి పట్టుకొని మోమీ పైన రివెంజ్ తీర్దామని కిమ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కిమ్ ముందైతే స్ట్రైట్గా మోమీ వల్ల పల్లెటూరుకి వచ్చేస్తుంది. గేట్ని ఓపెన్ చేయకుండా పని మనిషి లోపల నుంచి మాట్లాడుతూ మోమీకి ఇంకా మోమీ వాళ్ళ అమ్మకి మధ్యన సంబంధం అంత సరిగ్గా లేదు, అమ్మగారు ఇంకా మోమీ ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాలుగా అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే మానేశారు, వాళ్ళిద్దరి మధ్యన దూరం కూడా పెరిగిపోయింది, మోమీ ఈ ఇంటికి వచ్చి ఎన్నో సంవత్సరాలు కూడా అయిపోయిందని చెప్పింది. కిమ్కి టెడ్డీ నుంచి ఒక మెసేజ్తో పాటు ఒక ఫోటో కూడా వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయి మాస్క్ గర్ల్, తనే మోమీ అని. మోమీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు ఎక్సెప్ట్ ఈ టెడ్డీకి తప్ప. టెడ్డీ ఈ ఫోటోని కిమ్కి పంపించి ఇదే మాస్క్ గర్ల్ని నువ్వు ఎలా అన్నా వెతికి పట్టుకోవాలని అడుగుతాడు. కిమ్ ఎవరికి తెలియకుండా ఒక గన్ని కూడా కనుక్కుంటుంది. టెడ్డీ పంపించిన ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే మోమీ అనుకొని ఆ మాస్క్ గర్ల్ని వెతకడానికి ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల తిరగడం మొదలు పెట్టేస్తుంది. కానీ ఎంత వెతుకుతున్నా కిమ్కి మాస్క్ గర్ల్ ఎక్కడా కూడా దొరకట్లేదు. కానీ చాలా వెతికిన తర్వాత
తర్వాత ఆఖరికి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని అయితే కిమ్ స్పాట్ చేయగలుగుతుంది. తను ఒక బార్ లోపల పని చేస్తుందని తెలుసుకొని బార్ టైం పూర్తయ్యేంత వరకు కూడా తను బయటే వెయిట్ చేసి ఆ అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత తన కార్ ఒక టాక్సీ లాగా నమ్మించి ఆ అమ్మాయిని తన కార్లోకి అయితే ఎక్కించుకొని ఎక్కంగానే స్పృహలో ఉన్న ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేస్తుంది. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిన తర్వాత కిమ్ తన్ని చాలా దారుణంగా కొట్టడం మొదలు పెడుతుంది. నామ్ యొక్క పిక్చర్ని చూపించి వీడిని ఎందుకు మర్డర్ చేసావో మర్యాదగా చెప్తావా లేదా అని అడిగినప్పుడు ఆ అమ్మాయికి అసలు నామ్ ఎవరో తెలీదు, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని తను చంపని కూడా చంపలేదని చెప్తుంది. కిమ్ తన యొక్క మాటని నమ్మడానికి అసలు రెడీగా లేదు. మోమినే తన కొడుకుని చంపింది. ఆ తర్వాత మోమి తప్పించుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇలా ఒక అందమైన అమ్మాయిగా మారిపోయిందని కిమ్ నమ్ముతుంది. కాబట్టి తన కళ్ళ ముందు ఉన్నది మోమి అని అనుకుంటుంది. కానీ తను మాత్రం నా పేరు మోమి కాదు, నా పేరు చువాన్, నాకు మోమి ఎవరో తెలుసు, నాకు మోమి అంటే అస్సలు ఇష్టం లేదు, మేమిద్దరం ఎనిమీస్ అని కూడా చెప్పి తన యొక్క ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది. ఆ రోజు చువాన్కి స్కూల్ యొక్క ఫస్ట్ డే. క్లాస్లో ఏ అమ్మాయి కూడా చువాన్తో సరిగ్గా మాట్లాడడానికి కూడా ట్రై చేయట్లేదు. చువాన్ ఒక్కతే తన బెంచ్ పైన కూర్చోవాల్సి వస్తుంది. అప్పుడే క్లాస్ రూమ్ లోపలికి యాంగ్ అనే ఒక అబ్బాయి అయితే ఎంట్రీ ఇస్తాడు. యాంగ్ని అందరు అమ్మాయిలు కూడా ఒక ఐడల్ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే తను ఇంకొన్ని రోజుల్లో ఒక యాక్టర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కాబట్టి అందరు అమ్మాయిల మధ్యన అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగానే ఉంటుంది. చువాన్ కూడా చూసిన మొదటి చూపులోనే అతన్ని ఇష్టపడడం మొదలు పెట్టేస్తుంది. చువాన్ కొంచెం పేద అమ్మాయి కావడంతో తను ఒక కన్వీనియన్స్ స్టోర్లో పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు యాంగ్ ఆ స్టోర్కి అయితే వస్తాడు. చువాన్కి మాయ మాటల్ని చెప్పించి తనకి ఏదో ఒక కబుర్లు అయితే చెప్పి తన చేత్తోనే ఆ సిగరెట్ ప్యాకెట్స్ అన్నిటిని కూడా అతనికి ఇచ్చేలా చేస్తాడు. అప్పటికి యాంగ్కి ఇంకా 18 సంవత్సరాలు నిండకపోవడంతో అతను సిగరెట్స్ని కొనడం ఇల్లీగల్ అవుతుంది. అయినా సరే చువాన్ అతనికి సిగరెట్స్ని ఇస్తూ ఉంటుంది. బికాస్ చువాన్కి కూడా అతనంటే ఇష్టమే కాబట్టి అతను కూడా ఏమాత్రం తగ్గకుండా చువాన్కి మాయ మాటల్ని చెప్తూనే ఉంటాడు. ఈ ప్రాసెస్ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఓ రోజు యాంగ్ తన బర్త్డే పార్టీకి చువాన్ని కూడా ఇన్వైట్ చేసి చువాన్ నుంచి కొన్ని డబ్బులు అయితే అడుగుతాడు. అతనికి ఆ డబ్బులు ఇప్పుడు చాలా అత్యవసరం అని ఒక్క వారం రోజుల్లో ఆ డబ్బులకి వడ్డీ వేసి మరీ చువాన్కి తిరిగి ఇచ్చేస్తా అని ప్రామిస్ చేస్తాడు. చువాన్ కూడా తను పేద అమ్మాయి అయినా సరే రోజు చూసే అబ్బాయి అనే ఒక్క నమ్మకంతోనే అతను అడిగినంత డబ్బుని అతని చేతిలో పెడుతుంది. కానీ సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా సరే అతను చెప్పిన ఆ వారం రోజులు మాత్రం ఇంకా రావు. అతను తిరిగి ఇవ్వాల్సిన ఆ డబ్బుల్ని ఇవ్వని కూడా ఇవ్వడు. అది సరిపోదన్నట్లు యాంగ్ చువాన్ నుంచి ఎప్పటికప్పుడు ఎంత కావాల్సిన అంత డబ్బుల్ని తీసుకుంటూనే ఉంటాడు. చువాన్ కాదనలేకపోతుంది. మొహమాటం వల్ల అతను అడిగినంత డబ్బుల్ని అయితే అతనికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఓ రోజు చువాన్ టీవీ లోపల యాంగ్ పర్ఫామ్ చేస్తూ ఉన్న ఆ షోని చూసి వెంటనే యాంగ్ దగ్గరికి వెళ్ళి అతన్ని కంగ్రాచులేట్ చేద్దాం అనుకుంటుంది. కానీ తను వినకూడని ఒక దాన్ని అయితే వింటుంది. దట్ యాంగ్ తన ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుకుంటూ చువాన్ నాకు ఒక ఏటీఎం లాంటిది, ఎప్పుడు కావాల్స్తే అప్పుడు నాకు ఎంత కావాల్స్తే అంత డబ్బుల్ని నేను ఆ అమ్మాయి నుంచి గుంజేయచ్చు అన్నట్టుగా తన గురించి తప్పుగా తన ఫ్రెండ్స్ అందరి ముందు మాట్లాడతాడు. ఈ మాటలన్నీ విన్న చువాన్ గుండె 2 ముక్కలు అయిపోతుంది. అన్ని ఇంత వాడుకున్న యాంగ్ పైన ఎలాగైనా సరే చువాన్ రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటుంది. అందుకే యాంగ్ పార్టీ చేసుకొని పబ్లు బార్లో తిరుగుతూ ఉన్న ఆ పిక్చర్స్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వైరల్ అయ్యేలా చేస్తుంది. అండర్ 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఏ అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మందు తాగినా సరే సిగరెట్ని కాల్చినా సరే వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీని చేసినట్టే. దానివల్ల తన బ్యాండ్ నుంచి అయితే యాంగ్ని వెంటనే బహిష్కరించేస్తారు. అతని కెరీర్ స్టార్ట్ అవ్వకముందే ఎండ్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత చువాన్ తన లుక్స్తో తను సాటిస్ఫై అవ్వక ప్లాస్టిక్ సర్జరీని అయితే చేయించుకొని తన రూపం మొత్తాన్ని కూడా మార్చేసుకుంటుంది. ఆ రోజు నుంచి తన అందం వల్ల తనకు ఒక డాన్సింగ్ గర్ల్గా పబ్లో జాబ్ అయితే వస్తుంది. ఓ రోజు తను అలానే డాన్స్ చేస్తున్న టైంలో యాంగ్ని నోటీస్ చేస్తుంది. యాంగ్ యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదని గమనించి యాంగ్ని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. పాపం ఈమె చేసిన పని వల్లే కదా యాంగ్ పరిస్థితి ఇంత నీచానికి దిగజారి ఉంటుంది. అందుకే అతని పైన జాలి కలగడంతో ఇంటికైతే తీసుకొని వస్తుంది. అతన్ని జాబ్ వెతికే పనిలో ఉండమని, అతనికి జాబ్ వచ్చేంత వరకు ఈమె ఇంట్లోనే ఉండొచ్చని పర్మిషన్ అయితే ఇస్తుంది. కానీ యాంగ్ ఈ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. చువాన్ చెప్పినట్టు తను ఒక జాబ్ని వెతుక్కోకుండా ఇంట్లోనే 24 గంటలు పందిలాగా పడుండి తిని చువాన్ యొక్క సంపాదన మీద డిపెండ్ అవుతాడు. అతను ఏ జాబ్ని వెతుక్కోవడానికి మినిమం ఇంట్రెస్ట్ని కూడా చూపించట్లేదు. చక్కగా చువాన్ సంపాదిస్తుంది కాబట్టి అతను డబ్బులు మొత్తాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు. యాంగ్ కూడా ఇప్పుడు ఆమెతో ఉన్నాడు కాబట్టి యాంగ్ యొక్క ఖర్చులన్నింటినీ కూడా భరించేందుకు తను ఇంకొంచెం పెద్ద బార్లో పని చేయాల్సి వస్తుంది. అక్కడ కస్టమర్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల ఆమె ఇన్కమ్ కూడా కొంచెం ఎక్కువే అవుతుంది. తన యొక్క ఆటలన్నీ సాగుతాయి అంటిల్ అండ్ అన్లెస్ ఆ బార్కి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్ ఎంట్రీ ఇవ్వనంత వరకు. ఎస్, ఆ బార్లో చువాన్కి కాంపిటీషన్ ఇవ్వడానికి మన మోమి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మన అందమైన మోమి అయితే ఎంట్రీ ఇస్తుంది. మోమి వచ్చిన తర్వాత చువాన్ యొక్క కస్టమర్స్ అందరూ కూడా మోమి వైపు వెళ్ళడం మొదలు పెడతారు.
అయిపోతారు. చువాన్కి కస్టమర్స్ పూర్తిగా తగ్గిపోతారు. దీనివల్ల తను ఎప్పుడు కూడా మోమిని చూసి జెలస్గానే ఫీల్ అవుతూ ఉంది. ఇదే రీజన్ వల్ల వాళ్ళిద్దరికి మధ్యన గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ రోజు వాళ్ళిద్దరికి మధ్యన పెద్ద గొడవ వల్ల మోమి మెడలో నుంచి ఒక నెక్లెస్ అయితే కింద పడిపోతుంది. అదే నెక్లెస్ని పిక్ చేసుకొని చువాన్ తన మెడలో వేసుకుంటుంది. దానివల్ల ఇప్పుడు తన్ని మోమి అని కిమ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఎలాగో చువాన్కి కూడా మోమి అంటే అస్సలు ఇష్టం లేదు కాబట్టి కిమ్కి కూడా మోమిని వెతకడంలో చువాన్ హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. తర్వాత చువాన్ ఎవరినో కలవడానికి అయితే ఒక స్పాట్కి వస్తుంది. చూస్తే ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, మనం మోమిని అయి ఉంటుంది. యాక్చువల్గా మోమి ఇంకా చువాన్ వీళ్ళిద్దరూ కూడా ఏమి కొట్టుకొని చచ్చిపోయే ఎనిమీస్ కాదు. వీళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ అంత మంచి క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అర్థం. అవును, చువాన్ కిమ్ నుంచి తప్పించుకోవడానికి కావాలనే కిమ్కి మోమి ఇంకా తను ఎనిమీస్ అని ఒక అబద్ధపు స్టోరీని చెప్పి ఉంటుంది. నిజానికి వాళ్ళిద్దరూ ఎనిమీస్ అసలు కాదు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. చువాన్ ఇంకా మోమి కలిసి ఒకే బార్లో పని చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా కలిసి మెలిసి కస్టమర్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేసి డబ్బుల్ని ఐకమత్యంగానే సంపాదిస్తూ ఉంటారు. మోమి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఈ కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మొట్టమొదటిగా కలిసింది ఈ చువాన్ అయి ఉంటుంది. అందుకే చువాన్ పైన నమ్మకం కుదరడంతో తన స్టోరీ మొత్తాన్ని చువాన్కి చెప్పేస్తుంది. దట్ తను ఒకరిని మర్డర్ చేసిందని, నామ్ ఆమెని రేప్ చేశాడని. అందుకే చువాన్ అనవసరంగా మోమిని ఎందుకు ఆ కిమ్కి పట్టించేయడం అనే ఇలాంటి ఒక తప్పుడు కథని అల్లేసి ఉంటుంది అప్పటికప్పుడు. ఇవాళ చువాన్ వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా యాంగ్ ఇంట్లోనే పడి పందిలాగా తింటూ ఉంటాడు. చువాన్ ఇంకా యాంగ్ బిహేవియర్ వల్ల ఫుల్గా ఇరిటేట్ అయిపోతుంది. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు, ఏం పని చేయట్లేదు, కనీసం ఇంటి పనులు నాకు హెల్ప్ కూడా చేయట్లేదు. సరే అయితే నేనే ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటే డబ్బుల్ని సంపాదించి ఈ ఇంటికి రెంట్ కట్టుకో. ఇంకా ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి టైం వచ్చేసిందని తను వెళ్ళబోతూ ఉన్నప్పుడు యాంగ్ తిరగపడి చువాన్ని కొట్టడం మొదలు పెడతాడు. నువ్వే కదా నా ఫోటోని ఆ రోజు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి నా యొక్క సీక్రెట్స్ అన్నిటిని బయట పెట్టి నా కెరీర్ని డిస్ట్రాయ్ చేసావు. నా విషయంలో అంత పెద్ద తప్పు చేసి ఇంత ఈజీగా నా నుంచి దూరంగా వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? అది నేను ఎప్పటికీ జరగనివ్వనని అంటాడు. చువాన్కి ఈలోపు చాలా భయం వేయడంతో అతన్ని పక్కకి నెట్టేసి అయితే మోమి వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ టెన్షన్లో వచ్చేస్తుంది. మోమిని వెతుక్కుంటూ ఈ సిటీకి వచ్చేసిందని మోమికి తెలియడంతో మోమి ఈ సిటీని కూడా వదిలేసి ఇంకొక చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కరెక్ట్ టైంకి చువాన్ కూడా అక్కడికి వచ్చి నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోవా ప్లీజ్ అని అడగడంతో సరే అయితే నీ సామాన్లన్నింటినీ సర్దుకొని అర్ధరాత్రి ఇక్కడికి వచ్చే మనిద్దరం కూడా ఈ సిటీని వదిలేసి ఇంకొక మంచి బెటర్ ప్లేస్కి వెళ్ళిపోతామని ఒక ప్లాన్ని వేసుకుంటారు. యాంగ్ నిద్రపోతూ ఉన్న టైంలో చువాన్ అయితే చప్పుడు చేయకుండా ఇంట్లోపలికి వచ్చి తనకి కావాల్సిన సామాన్లతో పాటు కొంచెం జ్యువెలరీ ఇంకా డబ్బుల్ని కూడా ఒక పెట్టె లోపల పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో యాంగ్కి మెలకు వచ్చేస్తుంది. చువాన్ చేస్తూ ఉన్న ఈ పనిని చూసి చాలా కోపంగా చువాన్ని దారుణంగా కొట్టడం మొదలు పెడతాడు. వాడు అసలు చువాన్ని కొట్టడమే ఆపకపోవడంతో కరెక్ట్ టైంకి మోమి అక్కడికి వచ్చి వాడి మెడలో ఒక తాడిని వేసి గట్టిగా ఆ తాడిని వెనక్కి లాగేస్తుంది. చువాన్ కూడా ఇంకొక పక్క నుంచి ఆ తాడిని చాలా గట్టిగా లాగుతుంది. మోమి కూడా అంతే బలాన్ని ఉపయోగించి తాడిని ఇంకొక పక్కకి లాగడంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. రెడీ అనే ఆ ఎనానిమస్ పర్సన్ మాస్క్ గర్ల్ కి ఎంతలాగా ఆబ్సెస్ అయిపోయి ఉంటాడంటే అతను 24 గంటలు మాస్క్ గర్ల్ ని కంటిన్యూస్ గా ఫాలో అవుతూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మాస్క్ గర్ల్ ఇంకా చువాన్ ఇద్దరు ఆ ఇంటి నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పిక్చర్స్ ని క్లిక్ చేసి వెంటనే కిమ్ కి పంపించేస్తాడు. కిమ్ చువాన్ ఇంకా అసలైన మోమి వీళ్ళిద్దరిని కూడా ఒకే ఫ్రేమ్ ఒకే ఫోటోలో చూసి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా నన్ను ఒక ఎర్రి పప్పని చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి నాతో ఇన్ని రోజులు ఆట ఆడుకుంటూ ఉన్నారా? వీళ్ళిద్దరికి నేను బుద్ధి చెప్పాల్సిన టైం రానే వచ్చేసింది అనుకొని తన యొక్క ప్లాన్ ని చేంజ్ చేసుకొని ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఫాలో అవుదామని అనుకుంటుంది. అమ్మాయిలు ఇద్దరు కూడా యాంగ్ ని చంపేసి ఉంటారు కాబట్టి ఆ డెడ్ బాడీని ఇప్పుడు ఎక్కడైనా సరే డిస్పోజ్ చేసేయడానికి వాళ్ళ కార్ టిక్కీలో వేసుకొని వాళ్ళ ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇదే పాయింట్ లో మోమి రివీల్ చేస్తుంది దట్ తను ప్రెగ్నెంట్ అంట. మోమి అబార్షన్ అస్సలు చేయించుకోవాలనుకోవట్లేదు. ఈ బిడ్డని కందమని నిర్ణయించుకుంటుంది. తనకి పుట్టిన ఈ బిడ్డని ప్రతిరోజు బ్యూటిఫుల్ అని పిలుస్తూ ఉంటుంది. ఏ పదం అయితే వాళ్ళ అమ్మ తన్ని డిస్క్రైబ్ చేయడానికి అస్సలు ఒక్కసారి కూడా వాడలేదు. కిమ్ చువాన్ ఇంకా మోమిల కార్ ని ఫాలో అవుతూ ఒక లేక్ వరకు వచ్చేస్తుంది. ఏ లేక్ లో అయితే వాళ్ళు యాంగ్ యొక్క డెడ్ బాడీని డిస్పోజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళిద్దరూ వాళ్ళ వెనకాల కిమ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతసేపటి నుంచి కిమ్ వాళ్ళని ఫాలో అవుతుందన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయినందుకు ఆశ్చర్యపోతారు కూడా. అమ్మాయిలు ఇద్దరు కూడా ఇప్పుడు కిమ్ నుంచి ఎలాగైనా తప్పించుకోవడానికి కిమ్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటారు. నేనే మాస్క్ గర్ల్ అంటే నేనే మాస్క్ గర్ల్ అని ఇద్దరికిద్దరు కూడా మాటని మార్చి కబుర్లు చెప్పడం మొదలు పెడతారు. కిమ్ కి ఇంక ఇరిటేషన్ పెరిగిపోతుంది. ఆమె ముందు కొనుక్కున్న గన్ ఇప్పుడు ఉపయోగించడానికి టైం వచ్చేసింది అనుకొని ఒక బుల్లెట్ అయితే షూట్ చేస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ బుల్లెట్ అయితే వెళ్ళి చువాన్ కి తగులుతుంది. కిమ్ ఇప్పుడు మోమిని కూడా షూట్ చేద్దాం అనుకుంటుంది. కానీ చువాన్ కరెక్ట్ టైంకి ఆమెకి బుల్లెట్ తగిలినా సరే వెనక నుంచి వచ్చి కిమ్ తలపైన చాలా బలంగా ఒక్క షాట్ అయితే వేస్తుంది. ఈ దెబ్బతో కిమ్ తో పాటు ఓపిక అయిపోయిన చువాన్ కూడా చనిపోతుంది. మోమి తనకి ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ అయిన చువాన్ చావుని చూడలేకపోతుంది. మోమి ఇప్పుడు ఎంత ఆలోచించడానికి ట్రై చేసినా తన బ్రెయిన్ లోకి ఏ పాజిటివ్ థాట్ కూడా రావట్లేదు. ఇప్పుడు తన కళ్ళ ముందు 3 డెడ్ బాడీస్ అయితే ఉన్నాయి. ఒకటి కిమ్ది, ఇంకొకటి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన చువాన్ది అయితే ఇంకొకటి
ముగ్గురికి చువాన్ ఎనిమి అయిన ఆ యాంగ్ దై ఉంటుంది. మోమి ఇంకా లాస్ట్ ఆప్షన్గా వాళ్ళ ముగ్గురి యొక్క డెడ్ బాడీస్ని కార్ లోపలికి ఎక్కించి ఆ కార్ని అయితే నీళ్ళ లోపలికి తోసేస్తుంది. ఎన్ని తప్పులు చేసిన మోమి ఇంకా ఫ్రీగా జీవితాన్ని జీవించాలనుకోవట్లేదు. తన వల్లే స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క తప్పు కూడా జరుగుతుంది. ఇన్ని ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం మోమిని కాబట్టి తనే పోలీసుల దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతుంది. మాస్ గర్ల్ వచ్చి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయిందన్న ఈ న్యూస్ సూపర్ వైరల్ అవుతుంది. కంట్రీ మొత్తము కూడా ఇదే న్యూస్ బ్రేకింగ్ న్యూస్గా మారుతుంది. మోమి చేసిన తప్పులు ఇంకా హత్యలు ఏమాత్రం తక్కువ సంఖ్యలో లేవు కాబట్టి కోర్టు మోమికి యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధిస్తుంది. తను జీవితాంతం చిప్పకూడు తింటూ జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొన్ని నెలల తర్వాత మోమికి ఒక కూతురు కూడా పుడుతుంది. ఈ కూతురికి మీమో అనే ఒక పేరుని కూడా పెడుతుంది. మోమి మీమోని తీసుకొని వాళ్ళ అమ్మ అంటే మీమో వాళ్ళ అమ్మమ్మ ఇంటికైతే వెళ్ళి ఇకపై నుంచి తన కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత మొత్తాన్ని తన తల్లికి అప్పచెప్పేస్తుంది. ఆ తర్వాత తను మళ్ళీ తిరిగి జైలుకి కూడా వెళ్ళిపోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయి మీమో ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసులోకి వచ్చేస్తుంది. మీమోని తన అమ్మమ్మ అస్సలు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎలా అయితే మోమిని వాళ్ళ అమ్మ ట్రీట్ చేస్తూ ఉందో ఇప్పుడు మీమోని అచ్చం వాళ్ళ అమ్మమ్మ అలానే ట్రీట్ చేస్తూ ఉంది. స్కూల్లో కూడా మీమోకి అంత మంచి ఫ్రెండ్స్ ఎవరు అవ్వట్లేదు. ఫ్రెండ్స్ చేసుకుందామని తాను ట్రై చేస్తూ ఉన్నా సరే ఆ పిల్లల యొక్క పేరెంట్స్ వచ్చి పిల్లల్ని లాక్కెళ్ళిపోతున్నారు. బికాస్ ఈ పాయింట్లో ప్రతి ఒక్క పేరెంట్కి తెలిసిపోయి ఉంటుంది మీమో యొక్క కన్న తల్లి ఇంకెవరో కాదు తప్పుడు పనులు చేసిన ఆ మాస్ గర్లే అని. అంతకుమించి మీమోని తన అమ్మమ్మ కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేశారంటే మా పిల్లలు కూడా తనలానే మారిపోతారని పేరెంట్స్ భయపడడం వల్లే మీమో దగ్గరికి వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు కూడా వెళ్ళనివ్వడానికి అస్సలు ట్రై చేయరు. ఒకవేళ వెళ్ళినా సరే దూరంగా లాక్కొచ్చేస్తారు. స్కూల్లో మీమో ఒక అమ్మాయిని చాలా దారుణంగా కొట్టడంతో స్కూల్ నుంచి మీమోని సస్పెండ్ చేసేస్తారు. దీనివల్ల అమ్మమ్మ మీమోని వేరొక సిటీకి తీసుకొచ్చేయాల్సి ఉంటుంది. కొత్త స్కూల్లో కూడా జాయిన్ చేస్తుంది. ఈ స్కూల్లో కూడా మీమోతో పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఆఖరికి మీమోకి ఒక మంచి ఫ్రెండ్ అయితే అయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఈ అమ్మాయి పేరు ఏచున్. ఏచున్కి కూడా ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడంతో ఒంటరిగా ఉన్న మీమోని తన ఫ్రెండ్గా చేసుకుందాం అనుకుంటుంది. తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి సింపతి అనే ఒక కార్డ్ని ప్లే చేస్తుంది. దట్ వాళ్ళ నాన్న ప్రతిరోజు రాత్రిపూట ఫుల్గా తాగేసి వచ్చి వాళ్ళ అమ్మని హింసిస్తూ ఉండేవాడని, వాళ్ళ ఇంటి యొక్క పరిస్థితి ఏమాత్రం బాలేదని అన్ని అబద్ధపు తప్పుడు స్టోరీలన్నింటినీ కూడా చెప్పి మీమో యొక్క సింపతిని గెయిన్ చేయడానికి ఇంకా తను మీమో దగ్గర సాఫ్ట్ కార్నర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మీమో ఏమో పిచ్చిదానిలాగా ఏచుని చెప్తూ ఉన్న సోది మొత్తాన్ని కూడా నమ్మేస్తూ ఉంటుంది. ఇంకా తను కూడా తన యొక్క ఫ్లాష్ బ్యాక్ అంటే తను మాస్ గర్ల్ యొక్క కూతురు అన్న స్టోరీ మొత్తాన్ని కూడా ఏచున్కి చెప్పేస్తుంది నమ్మకంతోనే. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ ని కూడా షేర్ చేసుకోవడంతో ఇద్దరి మధ్యన బాండింగ్ సెట్ అవుతుంది. మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోతారు. కానీ ఓ రోజు అనుకోకుండా ఏజెన్ నోట్ నుంచి అయితే మీమో ఇంకెవరో కాదు మాస్ గర్ల్ యొక్క కూతురే అన్న విషయం బయటికి వచ్చేస్తుంది. ఈ న్యూస్ చాలా స్పీడ్ గా వాళ్ళ స్కూల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మాస్ గర్ల్ యొక్క కూతురు మన స్కూల్లో చదువుతూ ఉంది, అది ఇంకెవరో కాదు మీమోనే అని. అందరూ కూడా మీమోని చాలా చాలా దారుణంగా చూడడం మొదలు పెడతారు. ప్రతి ఒక్కరు చూపులు కూడా మీమో యొక్క మనసులోకి వెళ్ళి గుచ్చుకుంటాయి. తన స్టోరీ మళ్ళీ బిగినింగ్ కి వచ్చినట్టు అవుతుంది. మీమో చాలా బాధగా ఏడుస్తూ ఏచువాన్కి దీని గురించి చెప్దామని ఏచువాన్ని కలవడానికి వచ్చినప్పుడే చూస్తుంది. ఏచువాన్ తన పేరెంట్స్తో చాలా హ్యాపీగా ఎక్కడికో బయటికి వెళ్తుంది. అంటే ఇన్ని రోజులు ఏచువాన్ తనకి తప్పుడు కథలన్నీ చెప్పి తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేసిందని ఆఖరికి మీమో అర్థం చేసుకుంటుంది. మీమోకి ఏచువానే తన సీక్రెట్ మొత్తాన్ని స్కూల్లో స్ప్రెడ్ చేసిందన్న విషయం తెలియడంతో ఏచువాన్తో తన ఫ్రెండ్షిప్ని కూడా అక్కడితోనే కట్ చేసేసుకుంటుంది. మీమో స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క రోజు వాళ్ళ స్కూల్ బయట ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గర ఆగి అక్కడున్న ఒక బామ్మగారి దగ్గర నుంచి ఫుడ్ అయితే తీసుకుంటుంది. ఆ బామ్మగారు అంటే మీమోకి చాలా చాలా ఇష్టం. ఎమోషనల్గా ఎంత కనెక్ట్ అయిపోతుందంటే తన జీవితంలో జరిగే ప్రతి ఒక్క స్టోరీని ఏడ్చుకుంటూ మరి ఆ బామ్మగారికి చెప్తూ ఉంది. అప్పుడే మనకి తెలుస్తుంది ఈ ముసలి బామ్మగారు ఇంకెవరో కాదు నామ్ వాళ్ళ అమ్మ కిమ్మేనని. ఆ రోజు మోమి కిమ్తో పాటు ఇంకొక 2 డెడ్ బాడీస్ని కూడా కార్లో పెట్టి నీళ్ళలోకి తోసేసినప్పుడు మిగిలిన ఇద్దరు చనిపోయి ఉంటారు. కానీ కిమ్ మాత్రం ఇంకా మోమి పైన రివెంజ్ తీర్చుకోవడం కంప్లీట్ అవ్వకపోవడంతో ఆమె చావుని సైతం జయించి చాలా అంటే చాలా ఓపిక తెచ్చుకొని ఈదుకుంటూ పై వరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత తను ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుంటుంది. తర్వాత కిమ్కి తెలుస్తుంది మోమి తనంతలు తాను వెళ్ళి పోలీసుల దగ్గర సరెండర్ అయిపోయిందని. మోమికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు ఇంకెవరో కాదు మీమోనే అని. అందువల్లే కిమ్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తాన్ని మోమి మీద నుంచి మీమోకి షిఫ్ట్ చేసి ఉంటుంది. ప్రతిరోజు కిమ్ మీమోకి ఫ్రీ ఫుడ్ని సప్లై చేస్తూ ముందు మీమో యొక్క ట్రస్ట్ని గెలవడానికి ట్రై చేస్తుంది. కానీ ఓ పక్క ఇలాంటి పనులు చేస్తూ ఇంకొక పక్క మీమో వెనకాల గోతుల్ని కూడా తవ్వుతుంది. వాళ్ళ స్కూల్లో మీమో వాళ్ళ మమ్మీనే మాస్ గర్ల్ అన్న ఈ న్యూస్ని స్ప్రెడ్ చేసింది మీమో యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఏచువాన్ కాదంట. ఈ వేస్ట్ ఫెలో కిమ్మే స్ప్రెడ్ చేసి ఉంటుంది. ఇక్కడితో స్టోరీ ఒక్కసారిగా 180 డిగ్రీస్కి తిరిగి జైల్లో ఉన్న మోమిని మనకి చూపిస్తారు. మోమి జైలుకి వచ్చిన తర్వాత ప్రతిరోజు సుక్ అనే ఒక బండ అమ్మాయితో గొడవ
పెట్టుకుంటుంది. ఈ సుక్ అక్కడున్న అమ్మాయిలందరికన్నా చాలా స్ట్రాంగ్ ఇంకా పవర్ఫుల్, అందరినీ డామినేట్ చేసేస్తుంది, అందరికీ గ్రూప్ లీడర్ లాగా బిహేవ్ చేస్తుంది. కానీ మోమీకి సుక్ యొక్క బిహేవియర్ అస్సలు నచ్చకపోవడంతో ప్రతిరోజు సుక్ దగ్గరికి వెళ్ళి కావాలని అటు ఇటుగా మాట్లాడి సుక్తో దెబ్బల్ని తింటుంది. ప్రతిరోజు తన్ని తీసుకొని వెళ్ళి డార్క్ రూమ్లో కూడా పడేస్తారు. అలా వాళ్ళిద్దరికి మధ్యన గొడవ జరుగుతూనే ఉంటుంది. వాళ్ళిద్దరూ పూర్తిగా ఎనిమీస్ లాగా మారిపోతారు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్న వీళ్ళిద్దరి మధ్యన శత్రుత్వం మాత్రం అస్సలు తగ్గట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఓ రోజు సుక్ బెంచ్ పైన కూర్చొని ఎందుకో చాలా బాధపడుతూ ఉంటుంది. సుక్ యొక్క కన్న కూతురికి ఇప్పుడు అర్జెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ సుక్ యొక్క కిడ్నీ తన కూతురు యొక్క కిడ్నీతో మ్యాచ్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు తన కూతురికి కిడ్నీని డొనేట్ చేయడానికి ఎవ్వరూ లేరని తాను ఏడుస్తూ ఉంటుంది. కూతురికి సహాయం చేయలేని ఒక తల్లి యొక్క బాధ ఎలా ఉంటుందో మోమీకి తెలుసు కాబట్టి ఈ పాయింట్లో మోమీ మనసు కూడా కరుగుతుంది. అందుకే సుక్ యొక్క కూతురికి కిడ్నీ ఇవ్వడానికి మోమీ ఒక అడుగు ముందుకైతే వేస్తుంది. మోమీ నోటి నుంచి ఇంత మంచి మాట వినంగానే సుక్ చాలా సంతోషపడుతుంది. ఇవాటి నుంచి మనం అసలు గొడవే పడట్లేదు, మనిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాం. నీకు ఏ రోజు ఏ హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు, నా ప్రాణాలు అడ్డేసి మరీ నీకు సహాయం చేయడానికి నేను రెడీగా ఉంటానని సుక్ ప్రామిస్ చేస్తుంది. ఓ రోజు కిమ్ ఎన్జిఓ ఆఫీసర్స్ అందరితో కలిసి జైలుకి అయితే వస్తుంది. ఇక్కడే కిమ్ చాలా సంవత్సరాల తర్వాత మోమీని మరొకసారి కలుస్తుంది. నువ్వు ఎలా అయితే నా కొడుకుని చంపావో అచ్చం అంతకన్నా దారుణంగా నేను నీ కూతుర్ని చంపడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. నీ కూతుర్ని ఎలా కాపాడుకుంటావో నేను కూడా చూస్తాను. కాపాడుకునే అవకాశమే నీకు లేదనుకుంటా కదా, నువ్వు ఈ జైల్లోని చిప్పకూడు తిని మగ్గిపో. నీ కూతురు యొక్క చావు కబుర్ని కూడా నేనే వచ్చి నీకు ఇస్తానని ఒక వార్నింగ్ ఇచ్చి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మోమీ సుక్ యొక్క కూతురు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం హాస్పిటల్కి వస్తుంది. పని పూర్తయిపోయిన తర్వాత ఎవరు లేని టైం చూసుకొని తనైతే హాస్పిటల్ నుంచి తప్పించుకొని చాలా దూరంగా పారిపోతుంది. మోమీ ఇదంతా కూడా కిమ్ ఇచ్చిన ఆ వార్నింగ్ వల్లే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలాగైనా సరే తన కూతురు యొక్క ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకొని మీమోని కాపాడడానికి ఇంతలాగా కష్టపడుతూ ఉంది. ఇంకో పక్క మనం చూస్తే కిమ్ ఈ పాటికే మీమోని కిడ్నాప్ చేసేసి ఏదో ఒక సీక్రెట్ ప్లేస్కి తెచ్చేసి ఉంటుంది. మీమో ఇంకా కంప్లీట్ షాక్లోనే ఉంటుంది. అదేంటి బామ్మ, నేను ప్రతిరోజు మీ నుంచే కదా ఫుడ్ తిని నా యొక్క బాధలన్నింటినీ మీతోనే షేర్ చేసుకుంటాను, మీరు నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. అప్పుడే కిమ్ చెప్తుంది, మీ అమ్మ నా కొడుకుని చంపేసింది కాబట్టి నేను నిన్ను చంపాలనుకుంటున్నానని. కానీ ఎక్కడో ఒక పాయింట్లో మీమోతో కిమ్ కూడా ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీమోని అంత ఈజీగా చంపలేకపోతుంది. కానీ తర్వాత తన కొడుకు ఎలా అయితే చనిపోయాడో, తన కొడుకు రివెంజ్ కోసమే కదా తను ఇన్ని రోజులు కష్టపడింది. మరి అలాంటిది ఆఖరి నిమిషంలో జాలి అనే ఒక ఎలిమెంట్ తనకి అడ్డు పడకూడదనుకొని మీమో యొక్క ప్రాణాలను తీసేయడానికి 2 అడుగులు ముందుకు వేస్తుంది. అదే టైంకి మోమీ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి అయితే వచ్చేస్తుంది. ఈ పాయింట్లో మోమీ ఇంకా కిమ్కి మధ్యన చాలా అంటే చాలా ధీటైన ఫైట్ స్టార్ట్ అవుతుంది. మోమీ ఓడిపోతుంది అనుకునే కరెక్ట్ టైంకి ఆ ప్లేస్కి మోమీ ఇంకా తన మనవరాల్ని వెతుక్కుంటూ అమ్మమ్మ అయితే వచ్చేస్తుంది. అమ్మమ్మ వెనక నుంచి కిమ్ పైన అటాక్ చేసి కిమ్ని కొంచెం వీక్ అయ్యేలా చేస్తుంది. అమ్మమ్మ మోమీ ఇంకా మీమోల ప్రాణాలని కాపాడడానికి చాలా అంటే చాలా కష్టపడి కిమ్తో ఫైట్ చేస్తుంది. ఆఖరికి తన ప్రాణాలని కూడా తను కోల్పోతుంది. కిమ్ కూడా చాలా వీక్ అయ్యి అక్కడే పడిపోతుంది. మోమీ కూడా మీమోని తీసుకొని ఆ ప్లేస్ నుంచి బయటికి ఇలా వస్తుందో లేదో పోలీసులందరూ కూడా ఆ ప్లేస్ని చుట్టుముట్టేస్తారు. మోమీని సరెండర్ అయిపోమని వాళ్ళందరూ కూడా ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తూ ఉంటారు. ఈ లోపే కిమ్ ఇంకా చనిపోకుండా ఒక గన్ అయితే తీసుకొని బయటికి వచ్చి చిన్నపిల్ల మీమోని చంపేద్దాం అనుకుంటుంది. కిమ్ తన గన్ నుంచి బుల్లెట్ని అయితే షూట్ చేసేస్తుంది. మోమీ ప్రాణాలతో ఉండగా తన కూతురు యొక్క ప్రాణాలని అంత ఈజీగా పోనివ్వాలనుకోవట్లేదు. అందుకే వస్తూ ఉన్న ఆ బుల్లెట్కి అడ్డుగా తనైతే వెళ్తుంది. సో దట్ ఇప్పుడు మీమోకి తగలాల్సిన ఆ బుల్లెట్ అయితే వచ్చి మోమీకి తగలడంతో మోమీ అక్కడికక్కడే చనిపోతుంది. కిమ్ వల్ల ఆ చిన్నపిల్లకి ఏమైనా ప్రమాదం రావచ్చేమో అని పోలీసులంతా కూడా ఓపెన్ ఫైర్ అయితే కిమ్ పైన చేసి కిమ్ని కూడా షూట్ చేసి చంపేస్తారు. సో ఒకే పాయింట్లో మన మెయిన్ క్యారెక్టర్స్ అయిన మోమీ ఇంకా కిమ్ ఇద్దరు కూడా చనిపోతారు. మోమీ ఎన్ని తప్పులు చేసినా సరే ఆ తప్పులన్నింటినీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ తన ప్రాణాలని తను కాపాడుకోవడానికి లేదా తన పరువుని ఆర్ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసి ఉంటుంది. ఆఖరికి తన కూతురు ప్రాణాలని కాపాడడానికి తన ప్రాణాలని ఫనంగా పెట్టి మరీ శ్వాసనైతే వదిలేస్తుంది. లాస్ట్ సీన్లో మనకి చూపిస్తారు H1 ఇప్పుడు ఏ తప్పు చేయకపోవడంతో మీమో మళ్ళీ H1తో కలిసిపోతుంది. అంతకుమించి ఇప్పుడు మీమోని H1 వాళ్ళ పేరెంట్స్ అడాప్ట్ చేసుకుంటారు. బికాస్ మీమో దగ్గర మీమోని చూసుకోవడానికి ఎవరు లేరు కాబట్టి. మీమో వాళ్ళ మమ్మీతో పాటు అమ్మమ్మ కూడా చనిపోయి ఉంటుంది కాబట్టి చిన్నపిల్లని చూసుకోవడానికి పాపం ఎవరు లేరని జాలితోనే H1 వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మీమోని దత్తకి తీసుకుంటారు. అలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిలు ఆఖరికి అక్క చెల్లెల్లాగా మారిపోతారు. ఫ్రెండ్స్ నుంచి సిస్టర్స్గా మారిన ఈ ఇద్దరు చిన్నపిల్లలు సైకిల్ మీద ఎక్కడికో వెళ్తూ ఉన్నట్టుగా చూపించి ఈ స్టోరీని ఎండ్ చేస్తారు. ఇదే మాస్క్ గర్ల్ అనే కొరియన్ డ్రామా యొక్క స్టోరీ. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ స్టోరీని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. నన్ను ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేసేలా ఈ వీడియోకి అస్సలు మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే
అయితే అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.